బంగారం రేటు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది కదా. తులం బంగారం రేటు 1,70,000 రూపాయలకు చేరింది. లేదు పోనీ ఆల్టర్నేట్గా వెండి కొందామనుకుంటే కిలో సిల్వర్ రేట్ ఏకంగా 4 లక్షల రూపాయలకు చేరింది. అసలు ఏం జరుగుతోంది? ఒక సామాన్యుడికి బంగారం వెండి అందకుండా పోతాయా? ఈ రేట్లు ఇలాగే ఉంటాయా, మళ్ళీ తగ్గుతాయా? ఇలాంటి అనుమానాలు బహుశా మీ అందరిలో కలిగే ఉంటాయి కదా బాస్. అందుకే ఈ వీడియోలో పూర్తిగా మీకు అన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పటి వరకు ఎందుకు పెరుగుతుందో చూసారు కదా, ఆ తర్వాత మీరు ఆశ్చర్యపోయే విషయాలు నేను చెప్తాను. చాలా డేంజరస్ సందర్భాలు కూడా ఉన్నాయి. బంగారం వెండి రేట్లు ఎలా పడిపోతాయో కూడా చెప్తాను నేను. అయితే గోల్డ్ వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాలు చాలా డేంజర్గా మనం భావించాలి. ఇది ఒక ఫైనాన్షియల్ బబుల్ లాంటిది. ఇలాంటి పరిస్థితులను పారాబోలిక్ మూవ్ అంటారు. మరి పారాబోలిక్ మూవ్ అంటే ఏంటి? ప్రస్తుతం బంగారం వెండి గ్రాఫ్ చూస్తే నిచ్చెనలా పెరుగుతోంది. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటే బంగారం ధర పెరగడం తగ్గడం లాంటివి చూడాలి. కానీ ఇది ఒక నిచ్చెనలా కాదు, అప్ అండ్ డౌన్ కాదు, డైరెక్ట్ రాకెట్ లాగా ఇస్రో ప్రయోగించిన రాకెట్ లాగా పైకి వెళ్ళిపోయింది. ఒకేసారి అమాంతంగా ఆ గ్రాఫ్ అలా లేచిపోయింది. దీన్ని పారాబోలిక్ మూవ్ అని అంటారు. ఒక్కసారి ఏ స్థాయిలో అయితే లేచిపోయిందో, ఏ స్థాయిలో అయితే అంతటి హైట్స్కి చేరుకుందో, రాకెట్ లాగా బంగారం రేట్ ఆ స్థాయిలో పెరిగిపోయిందో అదే స్థాయిలో అంతే వేగంగా పడిపోతుంది కూడా. ఇక తర్వాత బబుల్ అంటే వెండి ధర పెరగడానికి మనం బబుల్లా చూడొచ్చు. అంటే ఎలా అంటే ఒక వెండి ధర గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 300% పెరిగింది. ఇది స్పష్టంగా ఒక బబుల్. అంటే ఏ క్షణమైనా ఆ స్థాయిలో పెరిగింది, పగిలిపోయే అవకాశం ఉంది.